మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఈ వీడియోలో ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి, అలాగే ఓఎన్జీసీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి అయితే వచ్చిన నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేయకపోతే ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇందులో ఏంటంటే రీసెర్చ్ సైంటిస్ట్, అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ 2, ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి, జూనియర్ రీసెర్చ్ ఫెలో, అలాగే ఇంకా చూస్తే సైంటిస్ట్, ఇంజనీర్స్ ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే అప్లై చేయలేదో ఒకసారి అయితే చూసుకుని అప్లై చేయండి. ఓవరాల్గా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ కూడా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి చూస్తే కనుక ఎయిమ్స్ మంగళగిరి అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిందండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఉంది www.aimsmangalagiri.edu.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అండి. సో ఇవి చూస్తే కనుక ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో పోస్టులు వచ్చేసి ఇక్కడ ఏమున్నాయంటే క్లినికల్ సైకాలజిస్టు అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఒకటి ఉందండి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్, ఓబీసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అన్రిజర్వ్డ్ అంటే. మెడికల్ ఆఫీసర్ ఆయుష్ విభాగానికి సంబంధించి ఒకటి. సో సిద్ధ అయింది. అలాగే మెడికల్ ఫిజిసిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్ అండి ఒక వేకెన్సీ ఉంది. టోటల్గా ఇలా చూస్తే కనుక 3 వేకెన్సీస్ ఉన్నాయండి. వీటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళే కాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 4 వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డేట్ ఇచ్చారు కదా, 5/8/2026 నుంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పడిన 30 days వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 35 years ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. క్వాలిఫికేషన్ క్లినికల్ సైకాలజిస్ట్కి ఎంఏ లేదా ఎంఎస్సీ ఇన్ సైకాలజీతో పాటుగా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ అయితే ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పిహెచ్డి చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ ఆయుష్ విభాగానికి సంబంధించి ఆయుష్లో డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. మెడికల్ ఫిజిసిస్ట్ న్యూక్లియర్ మెడిసిన్కి 21 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఎంఎస్సీ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ కంప్లీట్ చేసి ఇస్రో లెవెల్ 2 సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. పిహెచ్డి చేసిన వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు స్కాన్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, 10th class మార్క్ లిస్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్, ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్ చేసి ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయాలి. మీకు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఇచ్చారంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ నాన్ ఫీమేల్ అయ్యే వారికి 3 years, పీడబ్ల్యూడీకి 10 years. ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దీనికి ఒక ఫీజు కూడా ఇవ్వడం జరిగిందండి. అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 1500 ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 800 ఫీజు పే చేయాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు ఏం లేదండి, ఎగ్జామ్షన్ అంటే 0. అలాగే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఆన్లైన్లో ఏదైతే ఫిల్ చేస్తారో అదే ప్రింట్అవుట్ తీయాలి. అలాగే మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారండి. అలాగే ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ ఎన్వలప్ రాసేటప్పుడు దాని మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. సో 4 వేకెన్సీస్కి అప్లై చేసే వాళ్ళు విడివిడిగా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ recruitment.helpdesk@aimsmangalagiri.edu.in అని ఉంది కదా. సో దీనికి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక, క్వైరీస్ ఉంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఈ నోటిఫికేషన్ కాకుండా ఇకపోతే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డాక్టర్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అండి. ఫిక్స్డ్ టర్మ్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఆక్యుపేషనల్ హెల్త్, హోమియోపతి స్పెషలిస్ట్ ఇవన్నీ ఫిక్స్డ్ టర్మ్ కాలానికంటే 30/6/2028 నాటికి ఇది ఎంగేజ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో మెడికల్ ఆఫీసర్, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫుల్ టైంలో వర్క్ చేయాలి. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఎంబీబీఎస్ ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఫస్ట్ ఇయర్ వచ్చేసి 12 lakhs వరకు శాలరీ ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 12,18,000 అనేది శాలరీ ఉంటుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్ లొకేషన్ చూస్తే కనుక కాకినాడ, రాజమండ్రిలో వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ ఒకటి కాకినాడలో, అలాగే రాజమండ్రిలో అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఒకటి ఉందండి. టోటల్గా 14 వేకెన్సీస్ ఓవరాల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. సో దీనికైతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఏమి ఇవ్వలేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 18/8/2026 అనేది లాస్ట్ డేట్కి ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేయాలండి. అప్లోడ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేయాలి. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ బేస్ మీద అయితే తీసుకోవడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కట్ ఆఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఎండ్ డేట్ వచ్చేసి 18/8. సో లాస్ట్ డేట్ వరకు చూడొద్దు, ముందుగానే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తెలియజేస్తాను. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.